నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని గోన్గోపుల గ్రామంలో వేలంపాటకు సిద్ధంగా ఉన్న 95 ట్రాక్టర్ల ఇసుక డంపులు రైస్ మిల్లు యజమాని చదును చేయడంతో వేలంపాట నిలిపివేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. రెవెన్యూ అధికారుల వివరణ ప్రకారం హరిహర రైస్ మిల్లులో శుక్రవారం నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ చేసిన 95 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని 10వ తేదీన సీజ్ చేసిన ఇసుక డంపులను వేలం నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. వేలం పాటలో పాల్గొనేందుకు సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల నుండి ఆశావాహులు రావడం జరిగింది. తీరా రైస్ మిల్లు ప్రదేశానికి వెళ్లి చూడగా ఇసుక బ్లేడ్ ట్రాక్టర్లతో చదును చేసిన దృశ్యాలు కనబడడంతో రెవెన్యూ అధికారులు వేలం పాటను వాయిదా వేసి అధికారుల ఆధీనంలో ఉన్న డంపులను రైస్ మిల్ యజమాని చదును చేయడం పట్ల భీంగల్ రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్కి నివేదిక అందించడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు. కానీ ప్రజలు మాత్రం ప్రకృతి సంపదను దళారులు కొల్లగొడుతున్న అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. తేదీ 6/11/2025 రోజు నాడు అందిన సమాచారం మేరకు శ్రీ హరిహర రైస్ మిల్ గోన్గుప్లలో సుమారు 95 ట్రాక్టర్ల ఇసుకను మా ఆర్ఐ గారు సీజ్ చేయడం జరిగింది. వాటిని మా కస్టడీలో తీసుకొని ఉంచిన తర్వాత మేము సోమవారం నాడు ఓపెన్ యాక్షన్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. సంబంధిత రైస్ మిల్లర్ తన ప్రభుత్వ కస్టడీలో ఉన్న ఇసుకను ట్రాక్టర్తో లేవల్ చేస్తూ అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడికి లేకుండా చేశాడు. ఆ రిపోర్ట్ను ఆర్ఐ గారితో తీసుకున్నాము. ఈరోజు ఈ రిపోర్ట్ని సబ్ కలెక్టర్ గారికి పంపించిన తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం.